ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ సిద్ధాంతం 10వ భాగం, మహిమపరచుట. పరిచయం. మహిమపరచుట అనేది రక్షణ యొక్క చివరి దశ మరియు విశ్వాసుల్లో దేవుని విమోచన కార్యం యొక్క పరిపూర్ణత. ఇది దేవుని సన్నిధిలో విశ్వాసులు పరిపూర్ణ పరిశుద్ధతలోకి మరియు మహిమలోకి భవిష్యత్తులో రూపాంతరం చెందడాన్ని సూచిస్తుంది. నీతిమంతులుగా తీర్చబడడం, పాప దోషాన్ని తొలగిస్తే మరియు పరిశుద్ధపరచబడడం క్రమంగా పాపపు శక్తిని తొలగిస్తే, మహిమపరచుట పాపపు యొక్క ఉనికిని శాశ్వతంగా పూర్తిగా తొలగిస్తుంది. మహిమపరచుట అనే సిద్ధాంతం విశ్వాసులకు నిరీక్షణను మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ ప్రస్తుత లోకంలో క్రైస్తవులు ఇప్పటికీ బలహీనత, శ్రమ, శోధన మరియు శారీరక మరణంతో పోరాడుతున్నారు. అయినప్పటికీ విశ్వాసులు పరిపూర్ణంగా రూపాంతరం చెంది యేసుక్రీస్తు స్వరూపానికి అనుగుణంగా మార్చబడే భవిష్యత్తును దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మహిమపరచుటలో శారీర పునరుత్థానం, దేవునితో నిత్య సహవాసం, పాపము నుండి విముక్తి మరియు క్రీస్తు మహిమలో పాలు పంచుకోవడం ఉంటాయి. మహిమపరచుట అనేది దేవుని నిత్య సంకల్పం మరియు క్రీస్తు పూర్తి చేసిన కార్యంపై ఆధారపడి ఉన్నందున అది నిశ్చయమైనదని బైబిల్ తెలియజేస్తుంది. నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడిన ప్రతి విశ్వాసి అంతిమంగా మహిమపరచబడతాడు. అందువల్ల ఈ సిద్ధాంతం క్రైస్తవ జీవితాన్ని నిరీక్షణ, ఓర్పు, ఆరాధన మరియు ఆనందకరమైన నిరీక్షణతో నింపుతుంది. ఇందులో 9 ప్రధాన విషయాలు కలవు. మొదటగా మహిమపరచుట యొక్క అర్థం. మహిమపరచుట అనగా విశ్వాసులు శరీరములో మరియు ఆత్మలో అంతిమంగా మరియు సంపూర్ణంగా పరిపూర్ణతను పొందడం. మొదటగా మహిమపరచుటకు బైబిల్ నిర్వచనం. మహిమపరచుట అనగా విశ్వాసులు అంతిమంగా క్రీస్తుని పోలినట్లుగా రూపాంతరం చెందడం. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వానిని ఆయన మహిమపరచెను. రోమా 8:30. విశ్వాసులు ఇంకా అనుభవపూర్వకంగా మహిమపరచబడనప్పటికీ దేవుని వాగ్దానం యొక్క నిశ్చయత ఎంత బలంగా ఉందంటే లేఖనాలు కొన్నిసార్లు అది ఇప్పటికే నెరవేరినట్లుగా చెబుతాయి. రెండవదిగా పాప ఉనికి నుండి స్వేచ్ఛ. మహిమపరచుటలో పాపం పూర్తిగా తొలగించబడుతుంది. అపవిత్రపరిచినది ఏదియు దాని యందు ఏమాత్రము ప్రవేశించదు. ప్రకటన 21:27. విశ్వాసులు ఇకపై ఎన్నడూ శోధనను, అవినీతిని లేదా ఆధ్యాత్మిక వైఫల్యాన్ని అనుభవించరు. మూడవదిగా క్రీస్తుకు సంపూర్ణ అనుగుణ్యత. విశ్వాసులను తన కుమారుని వలె మార్చడమే దేవుని అంతిమ ఉద్దేశం. ఆయన ఉన్నట్లుగానే మనము ఆయనను చూచెదము గనుక మనము ఆయనను పోలి ఉందుము. 1 యోహాను 3:2. కాబట్టి మహిమపరచబడుట అనేది పరిశుద్ధపరచబడుట యొక్క పరిపూర్ణత. 2. మహిమపరచబడుట యొక్క నిశ్చయత. విశ్వాసులకు మహిమపరచబడుట సంపూర్ణంగా నిశ్చయమని బైబిల్ బోధిస్తుంది. మొదటగా దేవుని నిత్య సంకల్పం ఆధారంగా దేవుడు అనాది కాలం నుండే రక్షణను ప్రణాళిక చేశాడు. ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించెనో వారిని ఆయన మహిమపరచెను. రోమా 8:30. రక్షణ దేవుని నుండి ఉద్భవించినందున మహిమపరచబడడం ఖాయం. 2. క్రీస్తు పూర్తి చేసిన కార్యం ఆధారంగా క్రీస్తు మరణం మరియు పునరుత్థానం విశ్వాసి యొక్క భవిష్యత్ మహిమను భద్రపరుస్తాయి. నేను జీవించుచున్నాను గనక మీరును జీవించెదరు. యోహాను 14:19. క్రీస్తు పునరుత్థానం విశ్వాసుల పునరుత్థానానికి హామీ ఇస్తుంది. మూడవదిగా పరిశుద్ధాత్మచే ముద్రింపబడినది. పరిశుద్ధాత్మ భవిష్యత్ మహిమకు హామీ. అది మన స్వాస్థ్యమునకు పూచికత్తు. ఎఫెసీ 1:14. దేవుడు తన రక్షణ కార్యాన్ని పూర్తి చేస్తాడని
పరిశుద్ధాత్మ విశ్వాసులకు హామీ ఇస్తుంది. మూడవ ప్రధాన విషయం శరీర పునరుత్థానం. మహిమపరచబడడంలో ఒక ప్రధానమైన అంశం శరీర పునరుత్థానం. మొదటగా శారీరక పునరుత్థానం యొక్క వాస్తవికత. విశ్వాసుల భవిష్యత్ పునరుత్థానాన్ని బైబిల్ బోధిస్తుంది. మృతులు అక్షయముగా లేపబడుదురు. 1 కొరింథీ 15:52. క్రైస్తవ నిరీక్షణ అంటే మరణ అనంతరం కేవలం ఆత్మీయంగా జీవించడం మాత్రమే కాదు, శారీరక పునరుత్థానం కూడా. 2. క్రీస్తు పునరుత్థాన మాదిరి. క్రీస్తు పునరుత్థాన శరీరం విశ్వాసులకు ఒక నమూనా. ఆయన మహిమగల శరీరమును పోలి ఉండినట్లు మన హీనమైన శరీరమును ఆయన మార్పించును. ఫిలిప్పు 3:21. విశ్వాసులు క్రీస్తు పునరుత్థాన శరీరం వంటి మహిమగల శరీరాలను పొందుతారు. 3. మహిమగల శరీరం యొక్క లక్షణాలు. మహిమగల శరీరానికి అనేక అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. మొదటగా అక్షయమైనది. అది క్షయములో విత్తబడి అక్షయములో లేపబడును. 1 కొరింథీ 15:42. మహిమగల శరీరం ఎన్నటికీ క్షీణించదు లేదా నశించదు. రెండవది మహిమగలది, అది మహిమతో లేపబడను. 1 కొరింథీ 15:43. విశ్వాసులు క్రీస్తు మహిమలో పాలు పొందుదురు. 3. శక్తివంతమైనది, అది శక్తితో లేపబడును. 1 కొరింథీ 15:43. బలహీనత మరియు అనారోగ్యం శాశ్వతంగా తొలగించబడతాయి. 4. ఆత్మ సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. 1 కొరింథీ 15:14. దీని అర్థం అభౌతికమైనది అని కాదు, కానీ పరిశుద్ధాత్మచే పూర్తిగా నియంత్రించబడేది అని. 4. దేవునితో నిత్య సహవాసం. మహిమపరచబడడం విశ్వాసులను దేవునితో నిత్యం పరిపూర్ణ సహవాసంలోకి తీసుకొస్తుంది. మొదటగా దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం. విశ్వాసులు దేవునితో ప్రత్యక్ష సహవాసాన్ని ఆనందిస్తారు. వారు ఆయన ముఖమును చూచెదరు. ప్రకటన 22:6. ఇది రక్షణ యొక్క అత్యున్నత ఆశీర్వాదం. 2. దేవునితో నిత్యం నివసించడం. దేవుని ప్రజలు ఆయన సన్నిధిలో నిత్యం జీవిస్తారు. దేవుని గుడారం మనుషులతో ఉన్నది. ప్రకటన 21:3. పాపం మరియు వేర్పాటు శాశ్వతంగా తొలగిపోతాయి. 3. సంపూర్ణ ఆనందం. పరలోకం పరిపూర్ణ ఆనందం మరియు శాంతి గల స్థలం. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం కలదు. కీర్తన 16:11. విశ్వాసులు దేవునిలో నిత్య సంతృప్తిని అనుభవిస్తారు. 5వ ప్రధాన విషయం బాధ మరియు మరణం నుండి విముక్తి. మహిమపరచడం పతన ప్రభావాలన్నిటినీ తొలగిస్తుంది. మొదటగా ఇక మరణం లేదు. మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది. మరణం ఇక ఉండదు. ప్రకటన 21:4. పాపం యొక్క శాపం పూర్తిగా తొలగించబడుతుంది. రెండవదిగా ఇక దుఃఖం కానీ బాధ కానీ ఉండవు. సమస్త బాధలు అంతమైపోతాయి. దుఃఖము కానీ ఏడుపు కానీ బాధ కానీ ఇక ఏమాత్రం ఉండవు. ప్రకటన 21:4. విశ్వాసులు నిత్యమైన ఓదార్పును మరియు శాంతిని అనుభవిస్తారు. మూడవదిగా శాపంపై విజయం. సృష్టి అంతా కూడా నాశనం నుండి విముక్తి పొందుతుంది. సృష్టి కూడా నాశనముకు లోబడిన దాస్యం నుండి విముక్తి పొందుతుంది. రోమా 8:21. దేవుని విమోచన చివరికి సృష్టి అంతటిపైన ప్రభావం చూపుతుంది. 6వ ప్రధాన విషయం క్రీస్తు మహిమలో పాలు పంచుకోవడం. విశ్వాసులు క్రీస్తు మహిమలో భాగస్వాములవుతారు. మొదటగా క్రీస్తుతో కలిసి వారసులుగా. క్రైస్తవులు క్రీస్తు వారసత్వంలో పాలు పంచుకుంటారు. దేవుని వారసులం, క్రీస్తుతో కలిసి వారసులం. రోమా 8:17. క్రీస్తుతో ఐక్యత ద్వారా విశ్వాసులు నిత్యమైన ఆశీర్వాదాలను పొందుతారు. 2వ విషయం క్రీస్తుతో కలిసి పరిపాలించడం. విశ్వాసులు క్రీస్తుతో కలిసి పరిపాలిస్తారని బైబిల్ బోధిస్తుంది. మనం ఆయనతో కలిసి బాధలు అనుభవిస్తే ఆయనతో కలిసి పరిపాలిస్తాము కూడా. 2 తిమోతి 2:12. ఇది క్రీస్తు రాజ్యపు విజయాన్ని మరియు అధికారాన్ని అద్దం పడుతుంది.
3. నిత్య ఆరాధన. మహిమపరచబడిన విశ్వాసులు దేవునిని నిత్యం ఆరాధిస్తారు. వధింపబడిన గొర్రెపిల్ల ఆరాధనకి యోగ్యుడు. ప్రకటన 5:12. పరలోకం దేవుణ్ణి మరియు గొర్రెపిల్ల ఆరాధనను కేంద్రంగా కలిగి ఉంటుంది. 7వ ప్రధాన విషయం, నూతన ఆకాశం మరియు నూతన భూమి. మహిమపరచబడడంలో నూతన సృష్టిలో జీవించడం కూడా ఇమిడి ఉంది. మొదటగా దేవుని నూతన సృష్టి. దేవుడు నూతన ఆకాశాన్ని మరియు నూతన భూమిని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ప్రకారం మనము నూతన ఆకాశం మరియు నూతన భూమి కోసం ఎదురు చూస్తున్నాం. 2 పేతురు 3:13. పాపం యొక్క ప్రభావాలు పూర్తిగా తొలగించబడతాయి. 2వది, పరలోక నగరం, నూతన యెరూషలేము. దేవుడు తన ప్రజలతో నిత్యం నివసించే స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. పవిత్ర నగరం, నూతన యెరూషలేం. ప్రకటన 21:2. ఇది మహిమతో నిండినదిగా, పవిత్రమైనదిగా మరియు దేవుని సన్నిధితో నిండినదిగా వర్ణించబడింది. 3. నిత్య నీతి. నూతన సృష్టి పరిపూర్ణమైన నీతిని తన లక్షణంగా కలిగి ఉంటుంది. అందులో నీతి నివసిస్తుంది. 2 పేతురు 3:13. పాపం మరియు చెడు ఎన్నటికీ తిరిగి రావు. 8వ ప్రధాన విషయం, మహిమపరచబడడం యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. క్రైస్తవ జీవితంలో మహిమపరచబడడం అనే సిద్ధాంతం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మొదటగా శ్రమల సమయంలో నిరీక్షణ. మహిమపరచబడడం అనేది శోధనల సమయంలో విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రస్తుత కాలపు శ్రమలు ఆ మహిమతో పోల్చదగినవి కావు. రోమా 8:18. భవిష్యత్తులో రాబోయే మహిమ ప్రస్తుత కష్టాలలో బలాన్ని ఇస్తుంది. 2వది, పరిశుద్ధత కొరకు ప్రేరణ. భవిష్యత్తులో రాబోయే మహిమ గురించిన నిరీక్షణ పవిత్రతను ప్రోత్సహిస్తుంది. ఈ నిరీక్షణ గల ప్రతివాడును తనను తాను పవిత్రపరచుకొనెను. 1 యోహాను 3:3. విశ్వాసులు తమ భవిష్యత్ గమ్యం కారణంగా పరిశుద్ధతను కోరుకుంటారు. 3. మరణంలో ఓదార్పు. క్రైస్తవులు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. వెళ్ళి క్రీస్తుతో ఉండుట శ్రేష్టమైనది. ఫిలిప్పీ 1:23. మరణం విశ్వాసులను క్రీస్తు సన్నిధిలోనికి నడిపిస్తుంది. 4వది, విశ్వాసమునకు ప్రోత్సాహం. మహిమ వాగ్దానమును ఓర్పును బలపరుస్తుంది. మీరు స్థిరముగాను కదలకుండాను ఉండి ప్రభు కార్యం బట్టి ఎల్లప్పుడూ అభివృద్ధి పొందినట్లు. 1 కొరింథీ 15:58. క్రైస్తవుల ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదు. 9వ ప్రధాన విషయం, రక్షణ సంపూర్ణమగుట. మహిమపరచబడుట రక్షణ యొక్క ప్రతి అంశాన్ని సంపూర్ణం చేస్తుంది. మొదటగా రక్షణ సంపూర్ణంగా నెరవేరడం. విశ్వాసులు సంపూర్ణ విమోచనను అనుభవిస్తారు. మన శరీర విమోచన కొరకు కనిపెట్టుచున్నాం. రోమా 8:23. దేవుని రక్షణ కార్యము దాని సంపూర్ణ నెరవేర్పును చేరుకుంటుంది. 2వది, దేవుని కృప యొక్క విజయం. మహిమపరచబడుట దేవుని కృప యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది. ఆయన కృప యొక్క మహిమకు స్తోత్రం కలుగునట్లు ఎఫెసీ 1:6. అన్ని రక్షణలు అంతిమంగా దేవుణ్ణి మహిమపరుస్తాయి. 3. నిత్య భద్రత. మహిమపరచబడడం దేవునితో నిత్య సహవాసానికి హామీ ఇస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా ఉందుము. 1 తెస్సలోనిక 4:17. విశ్వాసులు ఇక ఎన్నటికీ దేవుని నుండి వేరు పడడాన్ని అనుభవించారు. ముగింపు. మహిమపరచబడుట అనగా రక్షణ యొక్క అంతిమ మరియు మహిమాన్వితమైన పరిపూర్ణత. దేవుని కృప ద్వారా మరియు క్రీస్తు పూర్తి చేసిన కార్యం ద్వారా విశ్వాసులు ఒకనాడు యేసుక్రీస్తు పోలికలోనికి సంపూర్ణంగా రూపాంతరం చెందుతారు. పాపం, శ్రమ, మరణం మరియు దుఃఖం శాశ్వతంగా తొలగించబడతాయి మరియు విశ్వాసులు నూతన ఆకాశంలోను నూతన భూమిలోను దేవునితో నిత్య సహవాసాన్ని ఆనందిస్తారు. శరీర పునరుత్థానం, క్రీస్తు మహిమలో పాలు పంచుకోవడం, నిత్య ఆరాధన మరియు శాశ్వతమైన ఆనందం ఇవన్నీ విశ్వాస యొక్క భవిష్యత్ నిరీక్షణలో భాగమే. అందువల్ల మహిమపరచబడుట క్రైస్తవులను విశ్వాసంతో సహించడానికి, పరిశుద్ధతను శ్రద్ధగా వెంబడించడానికి
మరియు ఆనందకరమైన నిరీక్షణతో జీవించడానికి ప్రోత్సహిస్తుంది. రక్షణ ఒకనాడు పూర్తిగా పరిపూర్ణమవుతుందని మరియు దేవుని నిత్య సంకల్పం ఎన్నటికి విఫలం కాదని ఈ సిద్ధాంతం విశ్వాసాలకు గుర్తు చేస్తుంది. అలాగున మనము ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా ఉందుము. 1 తెస్సలోనిక 4:17. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.